హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. క్రైస్తవ విశ్వాసముతో పాటు భూమి మీద దాదాపుగా అన్ని విశ్వాసాలలో ఒక సాధారణమైనటువంటి నమ్మకం ఏమిటంటే దేవుడు సృష్టి ద్వారా మానవులతో మాట్లాడతాడని లేదా సంభాషిస్తాడని. పంచభూతాల్లో అంటే 5 ప్రాథమికమైనటువంటి అంశాలు: భూమి, ధరణి లేదా పృథ్వీ, రెండవది నీరు, జల్, మూడవది అగ్ని, జ్వాల, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశం. ఈ 5 పంచభూతాల్లో నుంచి మానవుడు అనేకమైన పాఠాలను నేర్చుకోగలుగుతాడు. ఈ మూలకాలు విశ్వము యొక్క భౌతికమైనటువంటి భాగాలు మాత్రమే కాదు, కానీ మన స్వంత ఉనికిని మరియు మన సృష్టి స్వభావాన్ని ప్రతిబింబించేటువంటి సూత్రాలు కూడా కలిగి ఉన్నాయి. భూమి, పృథ్వీ, భూమి నుండి మనము స్థిరత్వాన్ని, సహనాన్ని, ఓర్పును మరియు పోషణను నేర్చుకుంటాం. ఇది జీవితానికి పునాదిని అందిస్తూ ఉన్నది. రెండవది జల్, నీరు. నీరు అనుకూలత లేదా స్వచ్ఛత లేదా ద్రవత్వం మరియు సున్నితమైనటువంటి పట్టుదల యొక్క శక్తిని బోధిస్తూ ఉంది. ఇది ఎల్లప్పుడూ తన మార్గాన్ని తాను కనుక్కుంటూ ఉంటుంది. నీరు పల్లమెరుగును, నిజము దేవుడెరుగును. కాలక్రమేణా కఠినమైనటువంటి శిలలకు కూడా నీరు ఆకృతిని కలుగచేస్తుంది. మూడవది అగ్ని. ఇది పరివర్తన, శక్తి, అభిరుచి, ప్రకాశం మరియు వెచ్చదనానికి, నూతనమైనటువంటి ప్రారంభాలకు ఇది సూచికగా ఉంటూ ఉన్నది. నాలుగవది వాయువు, గాలి. గాలి స్వేచ్ఛత, కదలిక, ప్రాణశక్తి, ప్రాణాయామం, సర్వవ్యాపకత్వం మరియు కమ్యూనికేషన్ను సూచిస్తుంది. ఇది భౌతికంగా కనిపించకపోయినప్పటికీ ప్రతి శ్వాసకు ఇది అవసరమై ఉన్నది. ఐదవది ఆకాశం. ఇది అత్యంత సూక్ష్మమైనటువంటి మరియు సర్వవ్యాప్తి మూలకం. ఇది శూన్యం, విస్తీర్ణత లేదా పరస్పర సంబంధం, నిశ్శబ్దం మరియు ప్రతి దానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఇటు ఆకాశం సూచిస్తూ ఉన్నది. పంచభూతాల యొక్క భావన తూర్పు తత్వశాస్త్రంలో పాతుకపోయినప్పటికీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా ప్రాథమికమైనటువంటి మూలకాల గురించి మరియు దేవుని యొక్క సృష్టి గురించి మాట్లాడుతూ ఉన్నది. ఈ మూలకాలన్నిటికీ దేవుడే సృష్టికర్తయి, దేవుడే పోషకుడని మరియు ఈ సమస్తమైనటువంటి సృష్టి దేవుని యొక్క హస్తకృతులని జ్ఞాపకం చేస్తున్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంకీర్తన 24 మొదటి వచనంలో చూస్తాం: భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావి. దేవుడు తన సృష్టితో నీతో మాట్లాడుతున్నాడు మిత్రమా. దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క సందేశాన్ని గ్రహించే ప్రయత్నం చేయి. గాడ్ బ్లెస్.